అబ్బా మళ్ళీ చేస్తుంది. హలో, ఏరా రెడీ అయ్యావా? బయలుదేరుతున్నా. చెప్పింది గుర్తుంది కదా? గుర్తుందిలే అమ్మా, నేను చూసుకుంటాను. హలో హలో, ఇంకో విషయం చెప్తున్నా. అక్కడికి వెళ్ళాక 10 సార్లు కాల్ చేసి వాళ్ళేమన్నారు వీళ్ళేమన్నారు ఏం జరుగుతుందని ఫోన్ చేయకు. మళ్ళీ వాళ్ళందరూ తల్లిచాటు బిడ్డ అనుకుని పిల్లనివ్వడం మానేస్తారే. సరే, ముహూర్తం టైం కల్లా అక్కడికి వెళ్ళిపో. నేను ముహూర్తంకి వెళ్ళాలంటే ముందు నువ్వు ఫోన్ పెట్టాలా? పెట్టు. ఎరా, ఇంకా ముస్తాబ్ అవడం అవ్వలేదా? మీ అమ్మ ఇప్పటికీ 30 సార్లు ఫోన్ చేసింది, ముహూర్తం టైంకి వెళ్ళండి అని. నాకు ఫోన్ చేసిందిరా, అందుకే తిట్టేసి పెట్టేసా. వాళ్ళకి రేజీగడి విషయం చెప్పావా లేదా? అంటే సంబంధాలు కుదరట్లేదని మా అమ్మే చెప్పొద్దందిరా. మరి రేపు పొద్దున పెళ్ళైన తర్వాత ప్రాబ్లం అయిపోద్ది కదరా. అప్పుడు సంగతి అప్పుడు చూద్దాంలేరా, లేట్ అవుతుంది. రారా. ఏం చేస్తాడేంటో. రండి. అండి రండి బాబు. ముహూర్తం 3 గంటలకి ఇంత లేట్గా వచ్చారేంటి బాబు? హైదరాబాద్ ట్రాఫిక్ గురించి మీకు తెలిసిందే కదండి. ఎప్పుడో 12ంటికి బయలుదేరితే ఈ టైంకి చేరుకుందాం. సర్లేండి బాబు, ఇంక ముహూర్తాలు ఉండవండి. రండి పైకి వెళ్దాం. రండి. ముహూర్తాలు ఉంటాయండి, లైటే ఉండదు. ఎరా నువ్వే చెప్పేటట్టు. రండి బాబు, రండి కూర్చోండి. మీరు కూర్చోండి బాబు, లోపలికి వెళ్ళి అమ్మాయిని తీసుకురామని చెప్తా. సరే అండి. ఒసేయ్, ఇంకా రెడీ అవుతూనే ఉన్నావా? తొందరగా రెడీ అవ్వే, అబ్బాయి వాళ్ళు వచ్చేసారు. రానివ్వమ్మా, వెయిట్ చేస్తారులే. ఇంతసేపు మనం కూడా వెయిట్ చేసాం కదా. ఓనోసా అంకుల్? ఓనే బాబు. బాగుంది. అంకుల్ గారు, అమ్మాయి ఇంకా బాబు అమ్మాయిని చూడటానికి చాలా ఆతృత పడుతున్నట్టున్నాడు. ఆతృత కాదండి, ఆ తర్వాత కనిపించదు. ఏటి బాబు అన్నా? అదే అమ్మాయిని కొంచెం త్వరగా చూపించేస్తే చూసి వెళ్తాము అని. 3 గంటలకి మంచి ముహూర్తం పెట్టాం బాబు. ఆ ముహూర్తానికి కాస్త లేట్గా వచ్చారు మీరు. మళ్ళీ మంచి ముహూర్తం 6:30కు ఉంది. అదేంటి బాబు, ఏమన్నా ప్రాబ్లమా? అయ్యా ఏం ప్రాబ్లం లేదు అంకుల్. 6:30కి మా ఆవిడకి కొంచెం వర్క్ ఉంది, అది కొంచెం టెన్షన్ తీసుకుంటున్నాడు. ఎక్కువ చేస్తే దొరికిపోతాం. అంటే 6:30కి ఆఫీస్ వర్క్ ఉంది, నేను తప్ప ఎవడు చేయలేడు. కాబట్టి అక్కడికి వెళ్ళాలంటే ముందే పెళ్లి చూపులు చూసుకుంటే బెటర్ కదా. అంతే. అదేముంది బాబు, వర్క్కి ఏమైనా ముహూర్తం పెట్టాలా? ఎప్పుడన్నా చేసుకోవచ్చు. ఇది కరెక్ట్ గా ముహూర్తానికే చేసుకోవాలి. అంటే ఈ లోపు సూర్యుడు అస్తమించేస్తాడు కదా. అదే అంకుల్, 6:30 అయితే సూర్యుడు అస్తమించేస్తాడు కదా, చీకటి అయిపోతుంది, ఏమీ కనిపించదు. చీకటి అయిపోతే ఏముంది బాబు, ఇల్లంతా లైట్లు ఉన్నాయి. అవును కదా. ఒరే, బోల్డెన్ లైట్లు ఉన్నాయిరా. ఇంక నిన్ను సేవ్ చేయలేనురా, అందుకే చెప్పాను అన్ని నిజం చెప్పిరా అని. ఏంటి బాబు అంటున్నా? ఏం లేదు అంకుల్, నేను చూసుకుంటాలేరా. ఏం చూసుకుంటావు? 6:30 తర్వాత నీకేం కనిపించదు, నువ్వేం చూసుకుంటావు? ఎరా, అంత ఓకేనా? లాస్ట్ స్టేజ్కి వచ్చింది, అంత బ్లర్ గా ఉంది. మేనేజ్ చేస్తాను. అంకుల్, 6:30 అయిపోయింది, అమ్మాయిని పిలిపించేస్తారా? 6:30 అయిపోయింది. ఏమే, టైం 6:30 అయింది, అమ్మాయిని తీసుకురా. వస్తున్నా అండి, రావే. ఇదిగో, ఇది పట్టుకో. ఈ సారీలో కష్టమమ్మా, నువ్వే తీసుకొని పదా. అబ్బా, నువ్వే ఇవ్వాలే. ఈ ఫార్మాలిటీస్ అన్ని పెట్టుకమ్మా, నువ్వు తీసుకొని వెళ్ళు, నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తా. సరేలే, తొందరగా రా. ఏంటి కనపడలేదు? సాలిడ్గానే ఉంది. అమ్మాయి నాకు ఓకే. ఒరే, అమ్మాయి కాదురా, అలా అమ్మ. పర్వాలేదు బాబు, అందరూ నన్ను అమ్మాయి అనుకుంటారు. మా ఆయన నేను బయటికి వెళ్ళామనుకో,
మీ అమ్మాయా అని అడుగుతారు. ఊరికే మెలికలు తిరిగిపోకు. బాబు ఏదో జోక్ చేశారు. అమ్మాయి అక్కడే. నిత్యా ఏం కనపట్లేదా? బాగుందా బాగాలేదా ఏం అర్థం అవట్లేదు. ఒరే అమ్మాయి బాగుందిరా. ఆ, అవునా? అరే ఆ, మన ఆఫీస్లో అంజు ఉంటది కదా, అంతకన్నా బాగుంటుందా? ఆ? అంటే ఓసారి ప్రపోజ్ చేస్తే నేను రిజెక్ట్ చేసిందిరా. దానికన్నా మంచి అమ్మాయిని చేసుకుంటాను కదా, అప్పుడు అది ఫీల్ అవుతుంది. దానికంటే సూపర్ ఉందిరా. ఆ, అవునా? నిజంరా. అమ్మాయి నాకు ఓకేనండి. ఆహా, ఇంకేంటండి, అబ్బాయికి అమ్మాయి నచ్చేసింది. అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న పిలిపించేస్తే ముహూర్తాలు పెట్టించేసుకోవచ్చు. అప్పటి వరకు ఎందుకు? అమ్మాయి నాకు నచ్చింది కదా, తాంబూలాలు తీసేసుకుందాం, ఏమంటారు? ఒరే ఎందుకు అంత కంగారు? రే అసలు విషయం బయటకు వచ్చింది అనుకో, పెళ్లి పెటాకులు అయిపోద్రా, అర్థం చేసుకోరా. సెట్ చేయరా కొంచెం, ప్లీజ్. ఓకే ఓకే, అమ్మ నాన్న ఊరించి రావడానికి టైం పడుతుంది, ఇలా చేసేసుకుందాం. అది కాదు బాబు, ఆ, అబ్బాయి అమ్మాయి కలిసి మాట్లాడుకుని వీళ్ళిద్దరికి ఇష్టమైతే అలా కానిచ్చేద్దాం. సరే అండి, రేపు ఉదయం వచ్చి మాట్లాడతా. బాబు రేపు పొద్దున్న దాకా ఎందుకు? ఈ ఆయన అసెంబ్లీ సమావేశాలా అన్ని రోజులు మాట్లాడుకోవటానికి ఇప్పుడే కానిచ్చేద్దాం. అంటే రేపు ఉదయం మంచి ముహూర్తం ఉందనంట. బాబు అందుకే. ఇప్పుడు కూడా రాత్రి 9 దాకా మంచి ముహూర్తమే. అవునా? సరే సరే అండి, ఓ పని చేద్దాం, ఫోన్లో మాట్లాడదాం. ఎందుకంటే అమ్మాయితో డైరెక్ట్ గా మాట్లాడితే ఇబ్బంది పడుతుంది కదా. నాకేం ఇబ్బంది లేదండి, రండి మాట్లాడదాం. వెళ్ళి బాబు. తప్పేటట్లేదురా. తప్పదు. దా బాబు నువ్వెక్కడికి? తోడు అంకుల్. వాళ్ళిద్దరి మధ్యలో పానకంలో పొడకలాగా మన ఇద్దరం ఎందుకే, కూర్చోండి మీరు, ఈ డ్రింకులు తాగుదాం. అవునా? వెళ్ళి వెళ్ళి బాబు. సరే అండి, వెళ్ళండి. పదండి. ఏమైంది బాబు? అంటే మా ఓడి మీ అమ్మాయిని చూసిన ఆనందంలో ఏమీ కనిపించట్లేదు అనమాట. కరెక్టేరా. దారా నేను నీకు తోడొస్తాను. బాబు నువ్వెక్కడికి? ఎక్కడికి ఎందుకు ఏమిటి ఎందుకు సార్ అడుగుతుంటారు? నేనేమో లోపలికి వెళ్ళిపోతానా, డోర్ బయటే ఉంటాను. తోడు మీరు పదండి. మీరు పదండి. చూసుకో. రేయ్. ఇటు ఇటు. ఒరే ఆ అమ్మాయి 5 అడుగులే ఉంది, ఎక్కువ తలెత్తకు, మళ్ళీ దొరికిపోతావు. సరేరా. వెళ్ళు మెల్లిగా. ఎక్కువ తడవకురా. ఎక్కడ ఉంది? ఏంటినా నేను ఇటువైపు ఉంటే అటువైపు తిరిగి నిల్చున్నారు? ఏంటి మరీ ఇంత మాట్లాడలేదు? సిగ్గా? మనం ఏదో ఒకటి మాట్లాడదాం. మీ డ్రెస్ చాలా బాగుందండి. నేను ఇటుంటే అటువైపు తిరిగి చెప్తున్నారేంటండి? దొరికిపోయాను. నాకు అర్థమైందిలేండి. ఏం అర్థమైందండి? మీకు చాలా సిగ్గు ఎక్కువని. ఆ, నాకు సిగ్గు చాలా ఎక్కువ అండి, చిన్నప్పటి నుంచి అంతే. నేను మీకు నచ్చానా అండి? బాగా నచ్చారండి. నాలో మీకేం నచ్చిందండి? మీ కళ్ళు, మీ కళ్ళు సూపర్గా ఉంటాయండి. థ్యాంక్స్ అండి. ఇంకో 2-3 చెప్పేద్దాం. మీ కళ్ళు కాటుకొని చూడండి, ఇంకా సూపర్ అండి. నా కళ్ళకి నేను కాటుకు పెట్టుకోలేదండి. అంటే ఈ కళ్ళు కాటుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుందని చెప్తున్నాను. సరే అండి. ఇంకా లాక్రా. నేను మీకు నచ్చానా అండి? నచ్చినట్టేనండి. నాలో మీకేం నచ్చిందండి? మీ సిగ్గు, మీ ఇన్నోసెన్స్ నాకు చాలా బాగా నచ్చాయండి. మీరు అసలు నా మొహం చూసి మాట్లాడట్లేదు చూసారా? ఇంత ఇన్నోసెంట్ అబ్బాయిని ఏ అమ్మాయి వదులుకుంటే చెప్పండి? మరిలా అయితే తెగిపోద్ది. సరే అండి, నేను మీకు నచ్చాను, మీరు నాకు నచ్చారు. బయటికి వెళ్ళాలి చెప్పేసి తాంబూలం తీసుకుందాం, సరేనా? సరే రండి. మీరు పదండి. మీరు కూడా రండి. ముందు మీరే పదండి. ఈ ఇన్నోసెన్స్ నాకు బాగా నచ్చింది. అర్థమైందా? వెళ్ళిపోయిందో? మీరు లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్ బాబు. అర్థమైపోతుంది. మ్మ్. తోడు అంకుల్. ఇల్లు ఎంత బాగుంది కదరా? అవును. అన్ని
సూపర్గా ఉన్నాయి. కూర్చో. ఆ, ఓకేనా? ఆ, ఓకే. మా వాడికి ఓకే అంటే అంకుల్, మరి తాంబూలాలు అవి మార్చేసుకుందామా? బాబు వాళ్ళ అమ్మ నాన్న ఉంటే ఇంకా బాగుంటుంది. తూచ్ అంకుల్, ఇందాక మీరేమన్నారు? ఇటువైపు. ఇందాక మీరేమన్నారు? అమ్మాయితో మాట్లాడాక తాంబూలం తీసుకుందాం అన్నారు కదా, ఇప్పుడు గంటకో మాట మాట్లాడుతున్నారేంటి? ఆ, సరే బాబు, మీకు ఇష్టమైతే అలాగే కానిచ్చేద్దాం. ఓకే అంటారా? ఓకే అంట. ఏమండి ఆ, ఇల్లు జాగ్రత్త, నేను లేను కదా అని ఫ్రెండ్స్ ఎవరిని తీసుకురా అక్కడి ఇంటికి. నేనెవరిని తెస్తానా? ఎవరిని తేనా? నీ సంగతి నాకు బాధ అత్తగారు మీరు మాతో వస్తున్నారా? అంటే బాబు అది అమ్మాయి కొత్త కాపురం కదా, కొంచెం అలవాటయ్యే వరకు ఉందామని. సరే అండి. ఏంటండి అలా ఉన్నారు? ఆ, మా అమ్మ రావడం మీకు ఇష్టం లేదా? అలా ఏం లేదు. మరి డల్గా ఉన్నారు. ఆ, అంటే చీకటి పడుతుంది కదా అని. చీకటి అంటే భయమా? అలా కాదు, వెలుగుంటే శుభమని, చీకటి ఉంటే నెగిటివ్ అని నా ఫీలింగ్. ఏదో చిన్న సెంటిమెంట్. అల్లుడు ఎంత మంచోడండి. ఈ రోజుల్లో కూడా పద్ధతులు పట్టింపులు ఉన్నాయి, మీరు ఉన్నారు. అవునవును, సరే అత్తగారు మీరు ఎక్కండి. లగేజ్ పెట్టండి. అలాగే. నువ్వు ఎక్కు. హ్మ్. అమ్మో టైం అయిపోయింది, అస్సలేం కనపట్లేదు. ఈ బ్యాగ్ ప్యాంట్ ఒకటి కాల్లో పడిపోతుంది, ఇంకోవైపు ఏం కనపట్లేదు. ఇల్లు బాగుంది కదే. హ్మ్. అబ్బా వచ్చా. ఇల్లు చాలా బాగుంది అల్లుడు. బ్యాచులర్ అయినా కూడా ఇల్లు చాలా నీట్ గా పెట్టుకున్నాం. బాగుంది. థ్యాంక్ యూ అత్తగారు. నిత్య మన రూమ్ చూపిస్తాను రా. ఆ, అది అత్తగారి ఇల్లు కాబట్టి తడబడ్డా, ఇది మన ఇల్లు సెలరేగిపోను. ఇదే మన బెడ్రూమ్. అయ్ బాబాయ్ అల్లుడు గారు, అదేంటండి మన బెడ్రూమ్ అంటున్నారు? కవర్ చేయాలి. ఆ మా ఇంట్లో మీరుండబోయే బెడ్రూమ్ అని చెప్తున్నాను అనమాట. ఇంతకీ మన బెడ్రూమ్ ఎక్కడండి? ఉత్సవా నిత్య, మనకు పెళ్ళి అయింది కదా, నీకు టాస్క్ అనమాట. ఇదిగో కళ్ళు మూసుకున్నాను, నాకేం కనపట్లే. ఇప్పుడు మన బెడ్రూమ్ ఎక్కడో నువ్వే గెస్ట్ చేసి తీసుకెళ్ళాలన్నమాట. సరేనా? ఇదిగో ఆడాలి. సరే. బతికిపోయాను. ఏమండి ఆ, మన బెడ్రూమ్కి వచ్చేసాం, కళ్ళు తెరవండి. తెరిచిన మూసిన ఏం కనపడదు కదా. ఓ ఓ అద్భుతం, ఇంత కరెక్ట్ గా మన బెడ్రూమ్ లోకి ఎలా తీసుకొచ్చా? ఊరుకోండి మీరు మరీను. ఉన్నవే 2 బెడ్రూమ్లు, ఒకటి మా అమ్మగారికి ఇచ్చేశారు, మిగిలింది మందే కదా. ఎంత తెలివైందా నువ్వు. ఇలాంటి తెలివైన అమ్మాయి నాకు పెళ్ళంగా వచ్చింది. నువ్వు గ్రేట్, నువ్వు ఎంత గ్రేట్, నువ్వు ఎంత గ్రేట్. ఎక్కడ నువ్వు ఎంత గ్రేట్, నువ్వు గ్రేట్ గ్రేట్. ఏంటండి గాల్లో ఈత కొడుతున్నారు? ఇందాక ఆడిన ఆట ఉంది చూడు, సూపర్ ఉంది. ఈ రోజు అంతా ఇదే ఆట ఆడాలా. నువ్వు ఎక్కడున్నా నన్ను వచ్చి తీసుకెళ్ళాలి. ఎక్కడా ఎక్కడున్నావు? నాకు దొరకట్లే దొంగ. అంటే ఇప్పుడు మీ అత్త కూడా మీతో ఉంటుంది అనమాట. అదేరా భయం వేస్తుంది, ఎక్కడ మా ఆవిడని మా అత్తను పట్టించుకుంటానేమోనని. ఇంకే డబుల్ బెనిఫిట్, హ్యాపీగా. నోర్మే. అరే ఈ రోజుల్లో ఒక్కళ్ళనైతే మేనేజ్ చేయగలరా, ఇద్దర్రా ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఇప్పటి వరకు ఆటలాడుకుంటూ అది ఇది ముట్టుకుంటూ మేనేజ్ చేస్తావు. రేపు నీ ఫస్ట్ నైట్ ఎలా మేనేజ్ చేస్తావు ఏటో.